మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలోనే గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయి అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా తెలియజేస్తానని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో గురు సంచారం జరగబోతుంది. 9వ స్థానం అనేటటువంటిది యోగదాయకమైనటువంటి స్థానము, భాగ్యస్థానము, అందులోనూ అదృష్టాన్ని కలిసి వచ్చేటటువంటి స్థానంగాను చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ రాబోయే మాసం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డా వాటన్నిటిని అధిగమించేటటువంటి సమయము వృశ్చిక రాశి వారికి ప్రారంభమయ్యింది. కాబట్టి మీకు ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది, అదృష్టం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ మాసం నుండి అదృష్ట యోగం వరించబోతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు, అలాగే ఆరోగ్యం చక్కబడుతూ ఉంటుంది, టెన్షన్స్ తగ్గేటటువంటి అవకాశం ఏర్పడబోతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకుంటారు. ఈ మాసం నుంచి వాళ్ళకు అదృష్ట యోగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అందులోనూ వృశ్చిక రాశి వారు ఎలా ఉంటారు అని అంటే కనుక ధైర్యము, సాహసంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే వీళ్లకు కోపము, ఆవేశం విపరీతంగా ఉంటుంది. షార్ట్ టెంపర్ అంటూ ఉంటారు, అంటే క్షణిక ఆవేశము అని అంటుంటారు అసలు. అలాంటి తత్వం కలిగినటువంటి వారు. అలాగే చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. అంటే వీళ్ళు చంచలంగా అంటే దానికి మీనింగ్ ఏంటి అని అంటే కనుక ఈ రోజు ఉన్నటువంటి మాత్రం రేపు పొద్దున ఉంటుందో లేదో తెలియదు. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే డెసిషన్ తొందరగా చేంజ్ అవుతూ ఉంటుంది. వేరే వేరే డెసిషన్స్కి మార్పు చెందేటటువంటి అవకాశం ఉన్నటువంటి దాంట్లో వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అందులోనూ వీళ్ళకు కోపం, ఆవేశం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. అంటే ఎదుటి వారు ఎంత వారైనా సరే చడామడా తిట్టేయడం కానీ, లేదు అని అంటే కనుక కోపానికి వెళ్ళి వాళ్ళని ఏదైనా దూషించడం కానీ, లేదా దెబ్బలాట పెట్టుకోవడం కానీ, ఇలా ఏదో ఒకటి సమస్య జరుగుతూనే ఉంటుంది. అందుకే వృశ్చిక రాశి వారు ఎంత శాంతంగా ఉంటే తన జీవిత కాలాన్ని అంత ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి పెద్దలంటే గౌరవ మర్యాద ఉంటుంది. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి జాతకులు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇష్టపడ్డటువంటి దాన్ని సొంతం చేసుకోవడము, అది వస్తువైనా, అమ్మాయి అయినా, లేదంటే ఇంకెవరైనా సరే ఎక్కువగా ఇష్టపడ్డటువంటిది ఏదైనా సరే సాధించేంత వరకు పట్టుదల వదలనటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం నుంచి దైవానుగ్రహం పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి. పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి లాభాలను సంపాదించేటటువంటి ప్రయత్నాలు కూడా చేయడానికి ఈ మాసం నుంచి వాళ్ళు కంకణం కట్టుకుంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి అన్ని అనుకున్నటువంటి పనులు జరగడానికి ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం, బంగారం లాంటి మాసం అని చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుంది అంటారండి ఈ మాసంలో? విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక వీళ్ళకు విద్య మీద ఆసక్తి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. మంచి విద్య నేర్చుకోవాలి, మంచి స్థాయికి చేరుకోవాలి, కష్టపడాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. ఎందుకంటే ఈ మాసంలో గురువు చేంజ్ అవుతున్నాడు కాబట్టి వీళ్ళకు ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి విధానం యాక్టివేట్ అయ్యేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులు అందించేటటువంటి అవకాశం ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ప్రారంభం అవుతుంది. మీరు ధైర్యంతో ఏ పనికైనా వెళ్ళండి, ధైర్యంతో, సాహసంతో ఏ పనైనా చేయండి. తప్పకుండా దాన్ని సాధించేటటువంటి క్యాపబిలిటీ మీరు అందుకోగలుగుతారు. అలాగే నేచర్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రకృతి మనకి ఏదైనా సపోర్ట్ చేస్తుంది అని ఒకసారి ప్రారంభమైందంటే ఏదైనా సాధించేటటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే బికాజ్ ప్రకృతి అంటే భగవంతుడు ఏ రూపకంగా వస్తాడు అని అంటే కనుక ప్రకృతి రూపకంగానే మనకు సహాయపడతాడు. ప్రకృతి రూపకంగానే మనకి అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి నేచర్ గనక మనిషికి సపోర్ట్ చేయడం ప్రారంభం అయ్యింది అంటే మనిషి సాధించలేదంటూ ఏదీ లేదు. అలాంటి అవకాశము వృశ్చిక రాశి వారికి ఏర్పడింది కనుక వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు.
మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉంటే ఈ మాసంలో కరెక్ట్ అంటారా, మారొచ్చు అని చెప్పొచ్చు? ఈ మాసంలో గనక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నటువంటి ఉద్యోగంలో ఉండడమే చాలా మంచిది. మార్పు జరిగింది అని అంటే కనుక మళ్ళీ మొదటి నుంచి కష్టపడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఇన్ని రోజులు పడ్డటువంటి శ్రమ వృధా అయిపోతుంది. కనుక ఉన్నదాన్ని మీరు కాపాడుకొని ఉన్నదాంట్లో డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఉన్న దాంట్లోనే ఇంకా ఏదైనా కొత్తదనంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఒక 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నాకు వేరే కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది అనుకొని నువ్వు ఎప్పుడైతే ఆశపడి వెళ్ళిపోతావో ఇక్కడ పడ్డ శ్రమ అంతా వృధా అయిపోయి అక్కడ మళ్ళీ జీరో నుంచి ప్రారంభం చేయడం నీకు స్టార్ట్ అవుతుంది. కనుక అలాంటి ప్రయత్నాలు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రస్తుత కాలంలో కుటుంబం పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు కుటుంబాన్ని పక్కన పెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కుటుంబం మీద శ్రద్ధ ఏర్పడుతూ ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళు ఫైనాన్షియల్ ప్రెషర్స్తో బాధపడేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే గతంలో వాళ్ళకి అష్టమ స్థానంలో గురు సంచారం, ఇప్పుడు నవమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి నవమ స్థానం భాగ్యస్థానంలో ఏర్పడుతుంది. అదృష్ట యోగాలు వీళ్ళకు వరించడంతో కుటుంబంతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నమైనా చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో వీళ్ళు కుటుంబంతో చాలా సతమతం అయిపోతూ ఉంటారు. లేదు అని అంటే గనక కొంచెం గ్యాప్ కూడా ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏర్పడే ఉండొచ్చు. అలాంటి వారికి ఇది ఒక అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యేటటువంటి అవకాశం, మళ్ళీ ప్రేమ అనురాగాలు చిగురించేటటువంటి అవకాశము తప్పకుండా ఈ మాసంలో ఏర్పడుతుంది. కాబట్టి కుటుంబం పట్ల ఈ యొక్క రాశి వారికి శ్రద్ధ, ఏకాగ్రత పెరిగేటటువంటి సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తాయి. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునేవారు చేయొచ్చు అంటారా ఈ మాసంలో? తప్పకుండా చేయొచ్చు. ఈ మాసంలో వీళ్ళకు భాగ్యంలో గురువు అడుగు పెడుతున్నాడు కాబట్టి అదృష్ట యోగము, అలాగే వీళ్ళకు రాబోయేటటువంటి యోగాలు కూడా అదే రకంగా వస్తాయి. అంటే వీళ్ళ దగ్గరికి అదృష్టం నడుచుకుంటూ వస్తుంది. దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు అదృష్టం వచ్చినా కాలదన్నుకునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే దానికి ఈగో ప్రాబ్లం కావచ్చు, అహంకారం కావచ్చు. ఒక మనిషి నాశనం అవుతున్నాడు అంటే దానికి కారణాలు రెండే ఉంటాయి. ఒకటి ఈగో, రెండు అహంకారం. ఈ రెండు ఉన్నటువంటి వాడు అదృష్టాన్ని వచ్చినా కూడా గర్వానికి వెళ్ళిపోయి మితిమీరిపోయినటువంటి ఆశతో వెళ్ళిపోయినటువంటి తరహాలు చాలా మట్టుకుంటాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అదృష్ట యోగం, ఏది అదృష్టము ఏది దురదృష్టము అని సరిగ్గా మీరు యూటిలైజ్ చేసుకుంటే, ఏదైతే మీరు సరిగ్గా పట్టుకుంటే అది మీకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అదృష్టాన్ని పట్టుకుంటే రెట్టింపు అవుతుంది. అదే దురదృష్టాన్ని, దారిద్ర్యాన్ని పట్టుకుంటే అది కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి మీరు అదృష్టాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలియకపోతే తెలిసిన 10 మంది సలహాలు తీసుకోండి. లేదా మీకంటే పెద్దవాళ్ళు, పైవాళ్ళు ఉంటారు, వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తే గనక వీళ్ళ జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతుందమ్మా. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఆర్థిక పరంగా గనక చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చేటటువంటి అవకాశం వస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే స్టాక్ మార్కెట్ కావచ్చు, గోల్డ్ ఫైనాన్స్ కావచ్చు, లేదు అంటే భూముల మీద పెట్టుబడులు పెడితే రియల్ ఎస్టేట్ రాబోయేటటువంటి రోజుల్లో అది వాళ్ళకు మంచి ఒక ఆస్తి పరంగా మిగిలిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి తరహా మీద మీరు పెట్టుబడులు పెట్టండి, తప్పకుండా మంచి లాభాలు సాధిస్తారు. మరి ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత బాగుంటుంది? వీళ్ళకు ద్వితీయార్థమే, అమావాస్య తర్వాత బాగుండేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కనుక వీళ్ళు ఏదైనా సాధించాలంటే ఆఫ్టర్ అమావాస్య తర్వాత వీళ్ళ జీవితంలో మంచి లాభాలు, మంచి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ మాసంలో ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఈ రాశి వారు శివనామస్మరణ చేసుకోవడం, శివారాధన చేసుకోవడం, ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండడము, లేదా సోమవారము స్వామివారికి రుద్రాభిషేకాలు చేసుకోవడం. ఈ మాసంలో 4 సోమవారాలు వస్తాయి. ఈ 4 సోమవారాలు మీరు డైలీ చేయాల్సిన పని లేదు. డైలీ మనసులో నామస్మరణ చేసుకున్న, సోమవారం శివాలయాలకు వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేసుకున్న వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకులు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా శత్రుత్వం తగ్గిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. నువ్వు చేయవలసినటువంటి పనిలో నీకు శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి శివారాధన చేసుకోండి, శివ నామస్మరణ చేసుకోండి. ముఖ్యంగా శివుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పఠించేటటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివుడి యొక్క అనుగ్రహం కలిగితే వాళ్ళకి తిరుగుండదు. గురుగారు, మొత్తం జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.